హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ కొన్ని ఫ్యాట్స్ వాళ్ళకి. ఈరోజు మన ఛానల్లో చాలా రకాల అమేజింగ్ ఫ్యాట్స్ గురించి చెప్పబోతున్నాను. అదే మన పూర్వకాలంలో మన పూర్వీకులు నిర్మించిన ఆలయాల గురించి, దాని విశిష్టతల గురించి చెప్తాను. ఈ వీడియో చాలా అమేజింగ్గా ఉంటుంది వినడానికి. మీరు కానీ మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మేము చేసే నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది అనమాట. నచ్చితే ఒక గట్టిగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. కుదిరితే కింద కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా గమనించారు, అసలు మనం మెట్లు ఎక్కితే ఎలాంటి శబ్దం రాదు, కానీ మన పూర్వీకులు నిర్మించిన ఆలయంలో ఒక మెట్లు కానీ మనం తడితే 7 రకాల శబ్దాలు వినవచ్చు అంట. 7 రకాల డిఫరెంట్ మ్యూజిక్ను ఇక్కడ వినవచ్చు. అవునండి, మీరు నిజమే. అది ఎక్కడ ఉందంటే మన తమిళనాడులోనే ఉంది. ఈ తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో ధారాసురం అనే పట్టణంలో ఇది ఉంది. ఇక్కడ ద్రవిడ నిర్మాణ శైలిలో ఐరాతేశ్వర ఆలయం ఉంటుంది. ఈ ఆలయం మెట్లు సంగీతాన్ని వినిపించడమే ఒక పెద్ద విశేషం. అయితే ఇక్కడ పరమశివుడు పూజలు అందుకునే ఈ దేవాలయాన్ని 12వ శతాబ్దంలో 2వ రాజరాజ చోళుడు ప్రపంచ వారసత్వ స్మారకంగా యునెస్కో ఈ ఆలయాన్ని గుర్తించింది. ఈ దేవాలయ ప్రవేశానికి రాళ్లతో చేసిన మెట్లున్నాయి. వీటిపై తడితే 7 రకాల శబ్దాలు మనం వినవచ్చు. మెట్లులోని వివిధ పాయింట్లను మనం టచ్ చేస్తే 7 రకాల స్వరాలు మనం వినవచ్చంట. ఎంత గొప్ప అద్భుతమైన విశేషం అండి. ఇలాంటి విశేషం మన భారతదేశంలో ఉండడం మన గర్వకారం. పర్వతమలై శివాలయం. అవునండి, ఈ ఇది పర్వత పైన ఉన్న శివాలయం అంట. గుడి ఒకటి ఉందంట. అది ఎక్కడంటే మన తమిళనాడు రాష్ట్రంలోని తిరువణామలై జిల్లాలో ఉన్న ఈ పర్వతమలై శివాలయం సముద్ర మట్టానికి సుమారు 5,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ గుడికి చేరుకోవాలంటే 7 కిలోమీటర్ల దూరం మనం గట్టిగా నడవాల్సి ఉంటుంది. ఇరుకైన మెట్లు, రాతి కండల మీదుగా ఎంతో సాహసోపేతంగా మనం ప్రయాణం సాగించవలసి ఉంటుంది. రావణుడితో జరుగుతున్న యుద్ధంలో మూర్ఛపోయిన లక్ష్మణుడిని బతికించడం కోసం ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఆ పర్వతంలో నుంచి పడిన భాగమే ఈ పర్వతమలై అని స్థానికుల కథం. పడిన భాగమే ఈ పర్వతమలై. ఈ కొండపైనున్న మహాశివుడు దర్శించుకుంటే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల గాఢ విశ్వాసం ఒకటి ఉంది. దీనిని ఎప్పుడైనా మీరు గమనించారా? అసలు ప్రపంచంలో ప్రాణం ఉన్న శివలింగ ఆలయం ఒకటి ఉందంట. అవునండి, మీరు ఉన్నది నిజమే. ఇది శ్రీకాళహస్తి క్షేత్రంలో శివలింగాన్ని వాయుభూతానికి ప్రతీకగా కొలుస్తారు. దీనికి నిదర్శనంగా భక్తులు ఆలయ గర్భగుడిలో ఓ అద్భుతాన్ని వీక్షించవచ్చు. కర్పూర శివలింగం పిలిచే ఈ శివలింగం చుట్టూ అనేక దీపాలు నిశ్చలంగా ఉంటాయి, అంటే వెలుగుతూనే ఉంటాయి ఎప్పుడు. కానీ స్వామివారి ఎదురుగా ఉండే దీపం మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ కనిపిస్తుంది. అందుకే ఈ లింగాన్ని ప్రాణం ఉన్న వాయులింగం పూజిస్తారు. స్వామి ఉచ్ఛ్వాస నిస్వాల కారణంగా ఇది జరుగుతుంది అని, ఇక్కడ లింగానికి ప్రాణం ఉందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ప్రపంచంలో ప్రాణం ఉన్న శివలింగం క్షేత్రానికి శ్రీకాళహస్తి గుర్తింపు ఉంది. మీకు ఈ విషయం తెలుసా? మన మహాభారతం కాలం నాటి ఒక సరస్సు దాగుంది. అదేనండి, మన మహాభారతంలో పాండవులకి దాహం తీర్చే ఒక సరస్సు ఉందంట. అది ఎక్కడ ఉంది, దాని గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇకపోతే దీనిని భీమకొండ అని పిలవచ్చు, నారదకొండ అని పిలవచ్చు, అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు. కానీ దీని గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం. భారతదేశంలోని మధ్యప్రదేశ్లో మహాభారతం కాలం నాటి ఒక రహస్యమైన పవిత్ర కుండం ఇక్కడ ఉంది. అదేనండి సరస్సు అండి. ఇక్కడ నీరు చాలా శుభ్రంగా ఉంటుందంట. ఎప్పుడు చాలా శుభ్రంగా ఉంటుంది, నీలి రంగులో ఉంటుంది. అదేనండి మన వైలెట్ కలర్లో ఉంటుంది. ఈ గృహ ప్రవేశం ద్వారా ఒక శివలింగం ప్రతిష్ఠించబడింది. ఈ పురాణ కథనం ప్రకారం వనవాస సమయంలో పాండవులు ఈ ప్రదేశంలోకి వచ్చారు. దాహంతో బాధపడుతున్నప్పుడు భీముడు తన గదతో గట్టిగా మోది నీటిని వెళ్లి తీసినట్లు చెప్తారు. ఇకపోతే రెండో కథ ఒకటి ఏంటంట. అది ఏమిటంటే, నారదుడు విష్ణువు కోసం తపమాచరించగా విష్ణువు ఈ కుండం నుండి ఉద్భవించినట్లు చెప్తారు. అందుకే ఈ నీరు నీలి రంగులో ఉందని మరొక కథనం కూడా ఉందంట. ఇక్కడ దీనిని నారదకొండ అని పిలవచ్చు, భీమకొండ అని పిలవచ్చు, అనేక పేర్లతో పిలుస్తారు. కానీ ఇక్కడ పిలిచే కొలను లోతుగా ఉంటుందంట. కానీ శాస్త్రవేత్తలు కూడా దీన్ని కనుగొనలేకపోయారు. కానీ ఇది మధ్యప్రదేశ్లోని ఛత్రాపూర్ జిల్లాలో భజన గ్రామానికి సమీపంలో ఉంది. దీని గురించి మీరు ఎప్పుడైనా వినుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి దాన్ని సపోర్ట్ చేయండి. మనం సాధారణంగా ఏ గుడికి వెళ్ళినా నైవేద్యం తయారు చేసుకొని వెళ్తాం. ఆ నైవేద్యంలో కంపల్సరీ మనం ఉప్పును అదేనండి సాల్ట్ వాడతాం. సాల్ట్ వాడకపోతే అసలు మనం చేసిన ప్రసాదానికి రుచి ఉండదు, ఏముండదు. దాన్ని అసలు మనం తీసుకోం. కానీ ఇక్కడ తయారు చేసే నైవేద్యంలో కంపల్సరీ ఉప్పుని అసలు వాడరంట. అవునండి, మీరు ఉన్నది నిజమే. ఉప్పుని అసలు వాడరు. కానీ ఆ ప్రసాదం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందా, చాలా రుచిగా ఉంటుందంట. మనం ఉప్పు వేసుకునే ప్రసాదం ఎంత రుచిగా ఉంటుందో ఇక్కడ తయారు చేసే ప్రసాదం అంతే రుచిగా ఉంటుందా? అసలు దీంట్లో ఉప్పే లేదని మీరు గ్రహిస్తారంట. అవునండి, మీరు విన్నది నిజమే. దాని గురించి పూర్తిగా మనం ఇక్కడ తెలుసుకుందాం. ఆ దేవాలయం ఎక్కడుందో.
ఈ ఆలయంలో ఉప్పు ఆలయంలోకి అసలు అనుమతించరంట, మరియు దాన్ని ఏ ఆహార పదార్థాలు తయారీలో కూడా అసలు ఉపయోగించరు. ఎందుకంటే ఈ స్థలంలో ఉప్పు లేకుండా ఆహారం తీసుకుంటారని స్వామి వాగ్దానం చేశాడు. కానీ ఆశ్చర్యకరంగా పులిహోర కానీ, చింతపండు, బియ్యం పొంగల్, బియ్యం పప్పు, కిచడి, దజ్జోజనం, పెరుగు మొదలైన ఆలయ ప్రసాదాలు ఉప్పు కలిపితే ఎంత రుచిగా ఉంటుందో మనకు బాగా తెలుసు. కానీ ఉప్పు కలపకుండా ఇక్కడ ప్రసాదం తయారు చేస్తారంట. మీరు దాన్ని తిన్నప్పుడు కానీ ఉప్పే లేదని అసలు మీరు గ్రహిస్తారు, కానీ మీరు ఆ రుచిని అసలు కోల్పోలేరు. ఈ ఆలయం పెరుమాళ్ తిరుపతి బాలాజీ టెంపుల్కి సంబంధించిందండి. అవునండి, మీరు విన్నది నిజమే. ఈ తిరుపతి బాలాజీ టెంపుల్కి సంబంధించిన ఆలయం. మీరు తిరుపతికి వెళ్ళి అక్కడ ఉన్న లైన్లో నిలబడి దేవుడి దర్శనానికి వెళ్తుంటాం. మీరు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది తిరుపతికి సంబంధించిన దేవాలయం కాబట్టి మీరు ఇక్కడికి వెళ్ళి కూడా దర్శనం చేసుకుంటే తిరుపతికి వెళ్ళినంత సమానం అంట ఇక్కడ ఈ దేవాలయం దర్శించుకుంటే. అవునండి, మీరు ఉన్నది నిజమే. ఇది పెరుమాళ్ తిరుపతి బాలాజీ సంబంధించిన టెంపుల్. ఈ అన్నమయ్యగా పరిగణించబడిందంట. మీరు ఈ తిరుపతిని సందర్శించకపోతే ఈ ఆలయాన్ని సందర్శించి హుండీలో నైవేద్యాలు సమర్పించడం తిరుపతిని సందర్శించినట్లు పరిగణించబడుతుందంట. ఈ ఆలయం విష్ణువు యొక్క 108 దివ్య దేశాల ఆలయాల్లో ఒకటి. ఒప్పి తిరియప్పన్ కోవిల్ తమిళనాడులో ఉంది. ఇది కుంభకోణం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉందంట. మీరు కానీ ఎప్పుడైనా ఈ ఆలయం గురించి విన్నారంటే కంపల్సరీ కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. దీని గురించి మీ ఒపీనియన్ అంటూ కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. మీకు ఈ విషయం తెలుసా? అసలు ఐరావతం ఎలా పుట్టిందో దాని గురించి మనం తెలుసుకుందాం. పాల సముద్రాన్ని చిలికినప్పుడు లక్ష్మీదేవి, కల్పవృక్షం, కామధేనులతో పాటు ఐరావతం ఉద్భవించిందని చాలా ఇతిహాసాల్లో ఉంది. కానీ మాతంగల గ్రంథ ప్రకారం బ్రహ్మవరంతో 8 మగ ఏనుగులు, 8 ఆడ ఏనుగులు ఉద్భవించగా మగ ఏనుగులు ఐరావతం ప్రాతినిధ్యం వహించాయి. ఆడ ఏనుగులు ఆభరణము అనే ఏనుగు నాయకత్వం వహించింది. అటు క్షుద్ర కశ్యపల కుమార్తె అయిన ఐరావతికి ఐరావతం అనే జన్మించిందని మరొక కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది. శివలింగం తిరుమయం. ఇది మన 10 అడుగుల ఎత్తులో గుడ్డు ఆకారంలో నునుపుగా ఉన్న ఒక కోటలో రాయిని నుండి భూకంపం కారణంగా ఈ తలుపు పగిలి పడిపోయింది. అప్పుడు దానిలో రహస్య గది, అందులో శివలింగం బయటపడ్డాయి. ఈ రహస్య దేవాలయం దాదాపు 1000 సంవత్సరాల క్రితం నాటిదంట. ఈ చాలా రకాల 1000 సంవత్సరాల పూర్వనది అంచనా ఉంది. ఈ శివలింగం బయట తయారు చేయలేదు. అద్భుతంగా ఈ రాతి లోపల భాగమని తొలిచి తయారు చేశారు. ఈ కోట భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలోని పూడాకొట్టు జిల్లాలో ఉన్న తిరుమయం అనే పట్టణంలో ఉంది. శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఇది 3000 సంవత్సరాల చరిత్ర గల గొప్ప దేవాలయం. అవునండి, 3000 సంవత్సరం చరిత్ర గల గొప్ప దేవాలయం శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ఇది ఒక పెద్ద చెరువు మధ్యలో ఉంటుంది. ఆ చెరువులో ఎప్పుడూ ఒక శాకాహారి అయిన ఒక ముసలి నివసిస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ ముసలి చనిపోతే మరొక ముసలి ప్రత్యక్షమవుతుందని చెప్తారు. ఈ మధ్యకాలంలో 2023లో పాత ముసలి చనిపోయినప్పుడు మరొక ముసలి ప్రత్యక్షమైనట్లు స్థానిక కథనం ఉంది. తిరువనంతపురం స్వామి వారు సైన రూపంలో ఉంటే, అదేనండి సైన రూపం అంటే పడుకొని ఎడమ చేతిని పడుకొని ఉంటాడు, దానిని సైన రూపం అంటారు. ఇక్కడ స్వామివారు మాత్రం సర్పమైన అనంతుడి పైన కూర్చుని ఉంటాడు. ఈ ఆలయం అనంతపుర కోసరగోడ్ కేరళలో ఉంది. శ్రీకృష్ణుడి గుండె ఎక్కడుందో మీకు తెలుసా? అయితే దాని గురించి మనం ఎక్కడ ఉందో ఆ గుండె అలాగే ఉందంట. ఆ గుండె ఎక్కడ ఉందో దాని గురించి అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు అవతారం ముగిశాక శ్రీకృష్ణుడు శరీరం మొత్తం అగ్నిలో కాలిపోయింది, కానీ గుండె మాత్రం కుట్టుకుని అలాగే ఉండిపోయిందంట స్థిరంగా. ఆ అగ్ని ఆ బ్రహ్మ పదార్థాన్ని కాల్చకపోయినట్లు, అదే గుండె మాత్రం కాల్చలేకపోయిందంట చెప్తూ ఉంటారు. ఆ శరీర వాణి వాక్కు ప్రకారం పాండవులు శ్రీకృష్ణుని హృదయాన్ని సముద్రంలోకి వదిలిపెడతారు. ఆ బ్రహ్మ పదార్థం దొంగలాగా మారి నీటిలో తేలుతూ ఒరిస్సా తీరానికి చేరుకుందని చెప్తారు. శ్రీకృష్ణుడు ఆదేశాల ప్రకారం ఇంద్రాద్యుడైన రాజు ఆ బ్రహ్మ పదార్థాన్ని జగన్నాథుని విగ్రహం లోపల ప్రతిష్ఠించినట్లు చెప్తారు. 12 సంవత్సరాలకు ఒకసారి జగన్నాథుడి విగ్రహాన్ని మార్చినప్పుడు పాత విగ్రహంలోకి మారుస్తారు. బ్రహ్మ పదార్థం తీసి కొత్త విగ్రహములకు మారుస్తారు. భారతదేశంలో అత్యంత రహస్యంగా జరిగే ఈ దైవ కార్యం చేసేటప్పుడు ఆలయ పూజారులు తమ కళ్ళకు గంతలు కట్టుకొని ఈ కార్యాన్ని నిర్వర్తిస్తారంట.